యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలంలో మీ అందరికీ శుభములు కలుగునుగాక. తుదకు సహోదరులారా, సంతోషించుడి, సంపూర్ణులై ఉండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనస్సు గలవారై ఉండుడి, సమాధానముగా ఉండుడి. ప్రేమ సమాధానములకు కర్తయ్యగు దేవుడు మీకు తోడై ఉండును అని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రేమ ఎంత గొప్పదో మన క్రియల్లో మనం చూపించాలి. నీ దేవుడని యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ యందు హర్షించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ యందలి సంతోషం చేత ఆయన హర్షించునని వాక్యం సెలవిస్తుంది. ఆయన బిడ్డలైన మనము తన ప్రేమను కలిగిన వారమై ఇతరులకు మాదిరి జీవితాన్ని మనం జీవించి ఈ భూమిలో ఇతరులకు సాక్షిగా క్రీస్తును మనం పరిచయం చేయాలి. ఎందుకంటే ప్రేమ స్వరూపైన దేవుడు మన దేవుడు. ప్రభువైన యేసు మన పట్ల అనంతమైన ప్రేమను చూపించాడు. పాపముల చేత అపరాధముల చేత నశించి నలిగిపోయి బలహీనమైన మనలను బలపరచుటకు, రక్షించుటకు, దేవునితో సమానంగా ఉన్న భాగ్యమును కూడా ఆయన విడిచిపెట్టి మనల్ని రక్షించుట కొరకే తనను తాను రిక్తునిగా చేసుకుని దాసుని స్వరూపును దాల్చిన ప్రేమామూర్తి ఆయన. మన కొరకు సిలువపై మరణించినంతగా మనల్ని ప్రేమించాడు. ఇట్టి ప్రేమ కలిగిన దేవుడు జీవితాంతము అట్టి దేవునికి మనం రుణపడాల్సిందే కదా. కృతజ్ఞతతో, నమ్మకముతో జీవితాంతం మనం జీవించాలి. ఆయన మన నిమిత్తము తన ప్రాణమును పెట్టెను. అయితే మనడెల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. పాపములకు బానిసలమైన మనముల్ని దేవుడు విడిపించటానికి విలువైన తన రక్తాన్ని ఆ కల్వరిపై చిందించి క్రీస్తు అద్భుతమైన ప్రేమను మనకు రుచి చూపించాడు. ప్రేమించువాడే ప్రాకులాడుతాడు, ప్రేమించువాడే ప్రయాసపడుతాడు, ప్రేమించువాడే ప్రాణం పెడుతాడు, ప్రేమించువాడే విడిపిస్తాడు. జీవితాంతం ఆ దేవుని కొరకు మనం రుణపడి జీవించాలి. మన జీవితాంతం ఈ భూమిలో దేవుని మనం యొక్క ప్రతి క్రియల్లోనూ ఇతరులకు మనం మాదిరిగా మనల్ని మనం పరిచయం చేస్తూ మనం జీవించి మనము దేవుని మహిమపరచువారై ఉండాలి. జీవించే వారి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొందిన తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయంగా అనుకొనుచున్నాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక దేవుని యొక్క సమాధానము కలిగి ఇతరులతో మన ఏక మనస్సు కలిగి సమాధానముతో మనం జీవించడానికి మనల్ని మనం అర్పించినట్లయితే మన యొద్దకు దేవుడు వచ్చి మనల్ని ఆశీర్వదిస్తాడు. అలా ఆశీర్వదించడానికి మనల్ని మనం పరిశుద్ధంగా దేవుని చెంత అర్పించుదుమా? ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమై మనందరికీ ఈరోజంతే తోడై ఉండి మనల్ని నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.